ఉండొచ్చుగా. పార్టీకి లేట్ అవుతుంది, వెళ్ళాలి. ఓకే. సంజయ్, అప్పుడే వచ్చావేంటి? కాఫీ తాగుతావా? నేను కాఫీ తీసుకొస్తా. ఎందుకు వచ్చాడే? సో నైట్ 9 తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కాల్స్ లేవు. ఎవరికి కంఫర్టబుల్గా ఉంటుంది దుర్గా. రాత్రి సంజయ్ ఇంట్లో ఉంటాడు కదా, మాట్లాడడం కుదరదు అంతే. మరి శరత్ని ఎందుకు వదిలేసినట్టు? సిరిన్ చంపితే వాళ్ళ ఎఫ్ఐఆర్ మనకు తెలిసి శరత్ అరెస్ట్ చేస్తా అని చెప్పి సంజయ్ క్యాలిక్యులేషన్. ఇంతకీ శరత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓన్లీ సన్, బాగా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా రీసెంట్గా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఎంజాయ్మెంట్స్కి ఎటువంటి తక్కువ లేదు. అల్ట్రా మోడల్ లైఫ్కి బాగా అలవాటు పడ్డాడు. సార్, సంజయ్ మేనేజర్ మల్లిక్, పనమ్మ లక్ష్మి వచ్చారు సార్. లోపల పంపించు. ఓకే సార్. సార్ పిలుస్తున్నారు. నమస్తే సార్. మీ పేరేంటమ్మా? లక్ష్మి. లక్ష్మి మేడం. మీ పేరు? మలిక్ సార్. మలిక్ సార్, మల్లికార్జున్. ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు ఇక్కడ? 5 ఏళ్ల నుంచి చేస్తున్నాను మేడం. పాత ఇంటి నుంచి నేనే చేస్తున్నా. ప్రతి వారం మీరే కంపెనీ అకౌంట్ నుంచి 50 lakh రూపీస్ డ్రా చేస్తున్నట్టున్నారు. సంజయ్ దగ్గర మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 5 years నుంచి చేస్తున్నా సార్. కంపెనీ పెట్టినప్పటి నుంచి సంజయ్ సార్ దగ్గరే ఉన్నాను. ట్రాన్సాక్షన్స్ ఏమున్నా నేనే చూసుకుంటాను. నిన్న ఎన్ని గంటల వరకు ఉన్నావు ఇక్కడ? రోజులో 11 వరకు ఉన్నాను మేడం. సరే, నా పని మొత్తం అయిపోయే వరకు ఇంట్లోనే ఉండే. లక్ష్మి, కాఫీ పెట్టు. వస్తున్నాను సార్. మర్డర్ జరిగిన రోజు రాత్రి సంజయ్ పార్టీలో ఉన్నా అని చెప్పాడు. నిజంగా సంజయ్ ఆ పార్టీలో ఉన్నాడా? మీరు కూడా ఆ పార్టీకి వెళ్ళారా? సార్, పార్టీ ఉండే, నేను కూడా అక్కడే ఉండే. ఏం మలిక్, పార్టీకి అంతా రెడీయా? సార్, అంతా రెడీ సార్. మీ మేడం ఎలాంటిది? మీ సార్ లేనప్పుడు ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారా? చిచి, ఎవరు రాకపోతుండే మేడం. మా మేడం చాలా మంచి. నేను అప్పుడప్పుడు నన్ను నడిచిపెట్టడానికి
నా మొగుడు వస్తుండే అంతే. సంజయ్ ఏ టైం నుండి ఏ టైం వరకు మీ దగ్గర ఉన్నాడు? 4 కల్లా వచ్చి 11 కల్లా వెళ్ళిపోయారు సార్. అంతే కదా సార్? ఇంట్లో ఎలా ఉంటారు వాళ్ళిద్దరూ? వాళ్ళ మధ్య గొడవలు ఏమైనా జరుగుతుంటాయా? మంచిగానే ఉంటుంది మేడం. గొడవలు కూడా కాలేదు, కానీ కొద్ది రోజుల ముందు బాగా అరుచుకున్నారు. ఇలా సంజయ్, నువ్వు చాలా డబ్బు మనిషి అయిపోయావు. అసలు నువ్వింత గ్రీడీగా ఉంటావని అనుకోలేదు. సిల్లిగా మాట్లాడక సిరి. మనం చేసేది బిజినెస్, చారిటీ కాదు. అర్థమైందా? అయినా నాకు ప్రతి రూపాయి ఇంపార్టెంటే. డబ్బుల విషయంలో కరెక్ట్గా ఉందాం అనుకుంటున్నా. ఇక నువ్వు దానికి ఏం పేరు పెట్టుకున్నా నీ ఇష్టం. లిసన్ టు యువర్ సెల్ఫ్ సంజయ్. ఈ డబ్బు మనల్ని చాలా దూరం చేస్తుంది. డబ్బు దూరం చేయడం కాదు సిరి, డబ్బు వలన మనుషులు దూరం అవుతున్నారు. దాని విలువ నాకు తెలుసు. వాల్యూస్ గురించి నువ్వు మాట్లాడు. ఏ లేదు సార్, మా సార్ అలాంటి వారు కానే కాదు సార్. మా సంజయ్ సార్ ఏంటో నేను చూపిస్తాను సార్. సార్ వాట్ ఈస్ దిస్ మలిక్? ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కూడా హౌ కెన్ యూ మేక్ సచ్ మిస్టేక్స్? ఏమైంది? నీ ఫోకస్ వర్క్ మీద లేదు. ఎనీ ప్రాబ్లం? సారీ సార్, మా మదర్ కొంచెం హెల్త్ బాగాలేదు. రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నాను సార్. అందుకే కొంచెం. మీ మదర్కి ఏమైంది? హార్ట్ ప్రాబ్లం సార్. అడ్మిట్ చేశాను. చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు సార్. పర్సనల్ లోన్కి కూడా అప్లై చేశాను. చాలా టైం పడుతుంది అంటున్నారు సార్. సారీ సార్, ఇది రెక్టిఫై చేసేస్తాను సార్ ఇవాళ. ఇట్స్ ఓకే. ఎంత అవుతుంది సార్? ఆపరేషన్కి? ఎంత అవుతుంది? ఒక 5 lakhs దాకా అవుతుంది అంటున్నారు సార్. ఇది తీసుకెళ్ళి సార్ హాస్పిటల్లో కట్టి అమ్మని జాగ్రత్తగా చూసుకో. సో సంజయ్ మంచోడు, డబ్బుల మీద ఆశ లేదు, మర్డర్కి సంజయ్కి ఎటువంటి సంబంధం లేదంటావు, అంతేనా? డెఫినెట్లీ సార్. సంజయ్ సార్ ఎంతగానో ప్రేమించే తన భార్యని తనే చంపుకోవాల్సిన అవసరం లేదు సార్. అయినా తనకి ఇల్లు, ఆఫీస్ తప్పితే ఇంకో ధ్యాస లేదు సార్. ఓకే మల్లిక్ గారు, మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే ఫోన్ చేస్తాం. వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ఆయన ఎక్కడున్నాడమ్మా? తెలియదు మేడం, నిన్నటి నుండి ఇంటికి రాలేదు. మీ ఆయనకు ఒకసారి ఫోన్ చేయమ్మా. స్పీకర్ ఆన్ చేయి. The number you're calling is currently switched off. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్. రామ్మా. యా షా, టెల్ మీ. సత్య, ఇప్పుడే పోస్ట్ మార్టం అయింది. రిపోర్ట్స్ పంపిస్తున్నాను చూడండి. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? 1.5 inches డెప్త్లో కోయటం వల్ల కరాటెడ్ ఆర్టరీ రప్చర్ అయ్యి హెవీ బ్లడ్ లాస్తో చనిపోయింది. బట్ యూజ్ చేసింది మాత్రం డెఫినెట్గా నార్మల్ నైఫ్ కన్నా చిన్న మెటీరియల్. అండ్ ఇంకొక విషయం, చేసింది ఎవరో కానీ రాబరీ కోసం చేసినట్లు లేదు. ఇన్ని కట్ మార్క్స్ చూస్తూ ఉంటే కోపము, పగతో చేసినట్లుంది. హలో. హలో సంజయ్ గారా? అవునండి. నేను కానిస్టేబుల్ రామస్వామిని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ పోస్ట్ మార్టం పూర్తయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోండి.